హలో ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నాం మనోటెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేసే ముందు నాకు మీ నుంచి ఒక హెల్ప్ అయితే కావాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. సో అలాగే మన ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలోని టాపిక్ వచ్చేగాడికి GTA 5 ఫ్రెండ్స్. సో ఈ గేమ్ అందరికీ తెలిసిందే. సో కానీ ఈ గేమ్ అయితే ఒరిజినల్ కాపీ మనకు కావాలంటే మాత్రం మనం $24.99 అయితే పెట్టాలి. సో బట్ ఈ లాక్డౌన్ సమయంలో అయితే ఈపిక్ గేమ్ వాళ్ళైతే మనకి ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కూడా లిమిటెడ్ వరకే, అది కూడా 21 మే వరకే ఫ్రెండ్స్. సో అయితే ఫ్రెండ్స్, మనం ఈ గేమ్ని అయితే ఒరిజినల్ కాపీని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా. సో ఈ వెబ్సైట్ అయితే నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ డిస్ప్లే అయితే ఇలా వస్తుంది. సో మీది విండోస్ అయితే విండోస్, అలాగే మ్యాక్ అయితే మ్యాక్ అనమాట. సో అక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకుంటే సో దాని ప్రకారంగా అయితే కింద అడుగుతుంది. సో మీరైతే కీప్ అని ఇచ్చేయండి. సో అప్పుడు మనకి ఆ లాంచర్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదేం లేదు, ఈ లాంచర్ ద్వారా అయితే మనం ఈపిక్ స్టోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం ఏమంటే సో ఫ్రెండ్స్ GTA 5 గేమ్ అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనము చూసుకున్నామంటే సో ఫ్రెండ్స్, ఇదైతే సమ్ రిక్వైర్మెంట్స్ అయితే కావాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ కూడా అది అడుగుతుంది. సో వాటిని అయితే కంటిన్యూ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఏమీ అయితే అనుకోవద్దండి, నేనైతే ఇక్కడ జస్ట్ ప్రొసీజర్ అయితే చెప్తాను. సో దాన్ని అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే నా ల్యాప్టాప్ అయితే నేను గేమింగ్ ల్యాప్టాప్ అయితే వాడడం లేదు. సో అందువల్ల అయితే నేను జస్ట్ ప్రొసీజర్ అయితే చెప్తాను. సో దాన్ని అయితే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేక్కడికి మనం ఇన్స్టాల్ చేస్తాం కదా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక మెయిల్ లేదంటే ఫేస్బుక్ అయితే లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిన తర్వాత మనకైతే పేజ్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి. సో ఫ్రెండ్స్, పైన చూసుకున్నామంటే సైట్స్కి ఉంది కదా. సో సైట్స్కి అయితే లాగండి, అప్పుడైతే మనకైతే ఇలా చూపిస్తుంది. సో GTA 5. సో కింద చూసుకున్నామంటే గెట్ GTA 5 ఫ్రీ అని ఉంది. సో దాని అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ అయితే కంటిన్యూ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేకాడికి మనకి ఇలా చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనం కిందకు వచ్చామంటే అక్కడ ప్రైస్ వాల్యూ వచ్చి కట్ చేసి ఫ్రీ అని అయితే చూపిస్తుంది. సో చూసామంటే అక్కడ ఓన్డ్ అని ఉంది కదా. సో నేను ఇంతకుముందే దాని అయితే క్లిక్ చేసాను. సో అందువల్ల ఓన్డ్ అని అయితే చూపిస్తుంది. సో మీకైతే ఫ్రీ అని చూపిస్తుంది. సో అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇలా అయితే మీకు చూపిస్తుంది. సో జస్ట్ ఇన్స్టాల్ అయితే చేసేయండి. మీకు రిక్వైర్మెంట్ అయితే 96 GB అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎంజాయ్గా అయితే ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని గేమ్ని అయితే ఆడండి ఫ్రెండ్స్. సో ఆ గేమ్ అయితే ఎలా ఉంది అనేది అయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో అలాగే మనకి ఇంకా వచ్చేకాడికి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ జై హింద్, బాయ్ బాయ్.